అనే ఆలోచనతో ఉన్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఒకసారి మరి ఆ బీజేపీ నాయకులు ఉన్నారు, శంకరవల్ల రవికుమార్, ఎట్లా చూస్తారు మొత్తానికి? మీరు ఎందుకు చేస్తున్నారు ఈ రైతు గోసా, బీజేపీ భరోసా? మీరే కొంటలేరని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా. సో మీరు కట్ ఆఫ్ పెట్టుకొని 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని చెప్పడం కావచ్చు. రైతుల విషయంలో కట్ ఆఫ్ పెట్టినటువంటి రైతులంటే మీకు ప్రేమ లేదా? తెలంగాణలో రైతుల ఓట్లు మీకు అవసరం లేదా? ఏం చెప్తారు? కట్ ఆఫ్ పెట్టింది మేము కాదు సార్, కట్ ఆఫ్ పెట్టింది మేము కాదు. ఈ మంత్రి అంటే ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇండెంట్ ముందే పెడతారు. ఓకే, ఆ శాఖ నుంచి కేంద్రానికి ఇండెంట్ ముందే పోతుంది. ఇండెంట్ ఎంతైతే పెడతారో అంత కాదు ఇంత కొంటామని చెప్పేసి, ఇప్పుడు 100 పెడితే 90-95 కొంటామని చెప్పేసి కేంద్రం అంటది. దాని తర్వాత 90 కాదు 95 కొనండి, 98 కొనండి, 90. అంతే మాక్సిమం 90% కేంద్రమే కొంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు 90% కూడా పెట్టట్లేదు ఇండెంట్. ఏమైనా సగం కంటే తక్కువ పెడుతున్నారు వీళ్ళు. అంటే లోపం ఎక్కడ వీళ్ళకి కూడా ఎక్కడ తేడా వస్తుందంటే, పంట విస్తీర్ణం సంవత్సరానికి పంట విస్తీర్ణం పెరుగుతున్నది, దిగుబడి పెరగడం ఒకటైతే పంట మార్పిడి, పోయినసారి వేరుశనగ వేసినతను కూడా ఈసారి వరేస్తున్నాడు, పోయినసారి పత్తి వేసినతను కూడా ఈసారి వరేస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఈ పంటకి మారిపోతున్నారు కాబట్టి అది రకరకాల కారణాలు, వాటర్ అవైలబిలిటీ కావచ్చు, మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర కావచ్చు, పని తక్కువ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు వేరుశనగ అనుకోండి పని ఎక్కువ ఉంటుంది, కోతుల బెడద ఉంటుంది, జింకల బెడద ఉంటుంది, అన్ని రకరకాల బెడద ఉంటుంది. పత్తి అనుకోండి ఏరుకుంటూ కూర్చోవాలి, ఒక్కొక్క దాన్ని చేతితో ఏరుకుంటూ కూర్చోవాలి. సో ఆ పత్తితో కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఇదైతే ఈజీగా చేసినామా, ఫస్ట్ 10 రోజులు పనిచేయాలి, తర్వాత వచ్చినప్పుడల్లా ఓకే. రైతులంతా సరే, నేనేమంటున్నా, వరికి షిఫ్ట్ అవ్వడం వల్ల కూడా వరి విస్తీర్ణము ప్లస్ వరి సాగు పెరుగుతుంది కాబట్టి ఆ ఇండెంట్ ని ఏదైతే పెట్టాలో వీరు కరెక్ట్ గా పెట్టట్లేదు. దీంట్లో 2 రకాల వాళ్ళు అంచనా వేయలేకపోయారు. సరే, వాళ్ళు మా మంత్రి గారు ఇచ్చిన దాంట్లో అంచనాలు పెరిగాయి. సో కేంద్రం ఎందుకు కొనదు రైతుల ధాన్యం? ఎందుకు కొంటారండి? మీరు ఎంత ఇండెంట్ ఇస్తే అంత ఏర్పాటు చేస్తుంది కేంద్రం. మీరు ఇంత కొనాలని చెప్పేసి ఏదైతే ఒప్పందం జరుగుతుందో దాని ప్రకారం ఎంతైతే డబ్బు ఇవ్వాలో, ఎంతైతే ఆ గన్ని బ్యాగులు కావచ్చు, సుత్తిలు కావచ్చు, వేయింగ్ మిషన్స్ కావచ్చు, ఇంకోటి అయితే ఆ తేమ మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తుంది. కేంద్రం పంపిస్తుంది, ముందే అడ్వాన్స్ గా పంపిస్తుంది. వాడిని పంపించిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, వాటిని నింపి పంపించాలి. ఒకటి అయితే. రెండో విషయం చూడండి, మీకు నేను చెప్తా. వీళ్ళు 2 రకాల కుట్రలు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే వ్యవస్థ లోపం. కలెక్టర్ దగ్గర నుంచి, అందులో మండల అధికారులు కావచ్చు, గ్రామాల్లో ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మండలం నుంచి జిల్లా అధికారి దాకా వస్తుంది, అక్కడ నుంచి శాఖకు వస్తుంది, మంత్రివర్గం నుంచి కేంద్రానికి పోతుంది. అక్కడ లోపాలు జరుగుతున్నాయి, దాన్ని సెట్ చేస్తలేరు వీళ్ళు. ఈ 2 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 2 ఫెయిల్యూర్ గవర్నమెంట్స్. నేను చిన్న గణాంకాలు చెప్పనా మీకు. 2014లో ఇదే తెలంగాణలో 24 లక్షల ఎకరాల వరి విస్తీర్ణం ఉండే. ఎంత? 24 లక్షల వరి విస్తీర్ణం ఉండే. ఇప్పుడు ఎంత అయింది? దాదాపు 60 లక్షల పైగా, 65 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణం పెరిగింది. మరి దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి కదా, దాని తగ్గట్టుగా కళ్ళాలు పెంచుకోవాలా, గోడౌన్లు పెంచుకోవాలా, రైస్ మిల్లర్లను పెంచుకోవాలా, దాని తగ్గట్టుగా ఆఫీసర్లను కూడా పెంచుకోవాలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో, దాని తగ్గట్టుగా రకరకాల వ్యవస్థలు ఉంటాయి, వాటన్నింటిని పెంచుకోవాలి కదా. ఎందుకు పెంచుకోవట్లేదు? నిద్రపోతున్నారా 10 సంవత్సరాలు వీళ్ళతో? మీ దగ్గర గణాంకాలు? నేనేమంటున్నా తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైతే పార్టీ ఉందో ఆ పార్టీ రైతులకు మంచి చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలే ఇచ్చిరు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి మంచి చేయాలని అనుకుంటే నిజంగా దానికి తగ్గట్టుగా తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతుండే. వీళ్ళు ఏం పనులు చేసిరు చెప్పమని చెప్పండి నాకు. ఎక్కడ కళ్ళాలు పెంచిరు, ఎక్కడ గోడౌన్లు పెంచిరు, ఎక్కడ ఆఫీసర్లను పెంచిరు, ఏం చేసిరు అంతా గవర్నమెంట్. ఇంకో విషయం కూడా చెప్తా, ప్రభుత్వానికి ప్రణాళిక లేదు ఒకటి. రెండో విషయం, ఎంతైతే ఇండెంట్ పెడుతురో దొంగలు వాళ్ళ పార్టీలో ఉండే దళారులకి లాభం చేకూర్చాలని చెప్పేసి తక్కువ ఇండెంట్ పెట్టి తక్కువ కొంటున్నారు వీళ్ళు. మిగతాదంతా కూడా వాళ్ళ దళారులకు పోవాలా. దళారులు పార్టీ వినండి మీరు. దళారులకు వాళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళారులు, టిఆర్ఎస్ పార్టీ దళారులు తక్కువ రేట్లో 2300 ప్రభుత్వ మద్దతు ధర ఉంటే 1800-1900 కొనాలా, వాళ్ళ జేబులు నింపుకోవాలా, వాళ్ళ జేబులకి వెళ్ళి నాయకుల ఇళ్ళకి పోవాలా పైసలు. దానికోసం చేస్తారు. ఎవరిని తెలియదు ఇదంతా కథలు. చాలా మంది తెలుసు. ఇది ఇంకెన్ని రోజులు నడుస్తుంది? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో అట్టే నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
హయాం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ హయాంలో వీళ్ళు మేధావులు. ఓకే, మీ వీళ్ళు దగ్గర BRS నుంచి కూడా పార్టీ హయాంలో రవికుమార్ గారు ఇంకా ఎక్కువ చేస్తారు మీ వీళ్ళు. దగ్గర నుంచి కూడా మీకు కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేసిర్రు, 8 మంది ఎంపీలను గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ వాటా పెరిగింది, పంచాయతీ ఎన్నికల్లో పెరిగింది, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెరుగుతోంది. మీకు బాధ్యత కూడా ఉంటుంది. మీ నాయకులు కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి అదే point కొనుగోలు విషయంలో రైతుల కష్టాలుగా మీరు నేను అదే రైతు point కోసపడుతుంటే వస్తున్నా. మీరు నేను అదే బీజేపీ భరోసా అని చెప్పి మీరు యాత్రలు చేస్తున్నారు. సో ఇప్పుడు బాల్క సుమన్ విషయంలో మరి విధ్వంసకరమైన మాటలు మాట్లాడొద్దని చెప్పి బండి సంజయ్ అంటే కాంగ్రెస్ విషయంలో అంటే ప్రభుత్వం మీద అతను చేసిన కామెంట్స్ కావచ్చు, సరే రైలు పట్టాల అతను అన్నాడా, తర్వాత దీన్ని మాడిఫై చేసిరా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను ప్రెస్ మీట్ పెట్టి అరగంట మా ప్రెస్ మీట్లో మాట్లాడిన దాన్ని బట్టి అది కట్ చేసిరా మీటింగ్ది అని చెప్పి అతను వివరణ ఇచ్చుకున్నాడు. బండి సంజయ్ ఎందుకని, బండి సంజయ్ ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదా, మీరు వినలేదా? రాజకీయ నాయకులు కొత్త ఏం కాదు కదా ఇలాంటి మాటలు